ఇప్పుడది హడావిడిగా నడుచుకుంటూ బయటకొస్తుంది. మెట్ల మీద నుంచి జారి బొమ్మ మీద పడుతుంది. ఆ బొమ్మ మీద పడితే ఆ బొమ్మకున్న కత్తి దాని కడుపులో దిగుతుంది. దానంతటదే చచ్చూరుకుంటుంది. వస్తుందంటే వస్తుంది, కాసేపట్లో చస్తుంది. ఏయ్, బుద్ధుందా లేదా? కొంచెం ఉంటే ఏం జరిగిందో తెలుసా? ఏమైందిరా? ఏమవడం ఏంటి? కళ్ళు నెత్తిన పెట్టుకుని నడుస్తుంది. పైనుంచి జారి ఇదిగో ఈ బొమ్మ మీద పడేది. అమ్మో, దాని మీద పడుంటే ఏమయ్యేదో తెలుసా? అది గుచ్చుకునుంటే ఏమయ్యేదో తెలుసా? అయ్యో అవునా? ఇదేంటమ్మా, చూసుకోవచ్చు కదా. చూసుకోవటం పక్కన పెడితే అసలు ఈ బొమ్మ ఇక్కడికి ఎలా వచ్చింది? అవును, ఇది డేంజర్గా ఉంటుందని చెప్పేసి నేను పక్కన పెట్టాను కదా. ఇది ఆల్లోకి ఎవరు తెచ్చిపెట్టారు? అది అందంగా ఉంది కదా అని చెప్పి నేనే ఇందాక. నిన్ను ఆగరా. అందంగా ఉందా? పళ్ళు రాలగొడతా. కొంచెం తేడా అయి ఉంటే వదిలేకి ఏమయ్యేదో తెలుసా? దాన్ని తిడతావేంట్రా? నడిచేటప్పుడు అది చూసుకుని నడవాలి కదా. చూసుకునే నడిచానండి, కానీ సడన్ గా ఎలా జరిగిపోయిందో తెలియట్లేదు. సర్లేమ్మా, ఇవాళ లేచిన వేళ విశేషం బాగుంది, లేదంటే ఎంత ప్రమాదం జరిగేదో. మీ ఇద్దరి మధ్య మాటలు విన్నవాళ్ళు ఎవరైనా సరే మా వాడికి నువ్వంటే ఇష్టం లేదనుకుంటారమ్మా. కానీ చూసావా, మా వాడికి నువ్వంటే ఎంత ఇష్టమో. ఇష్టమేంటి? లేకపోతే ఏంట్రా? ఇంట్లో అందరం ఉన్నాం. పల్లవి ఏం చేసింది, ఎటు వెళ్తుంది, తాను అడుగు ఎక్కడ వేస్తుంది, ఇవన్నీ నువ్వే కదా గమనించింది. అవును, ఆ మాత్రం వదిన మీద కాన్సంట్రేషన్ లేకపోతే తనలా మెట్లు దిగుతుందన్న విషయం, జారి కరెక్ట్గా బొమ్మ మీద పడుతుందన్న విషయం ఎలా తెలుస్తుందిరా? అవును, మనసులు కలిసినప్పుడే వేవ్ లెంతలు కూడా కలుస్తూ ఉంటాయి. ఎవరేం చేసినా ఇట్టే తెలిసిపోతాయి. ఏమంటావు సుమలత? అవునత్తయ్య గారు, చూస్తుంటే అలాగే అనిపించింది కాబట్టే సేవ్ అయింది. సరేనమ్మా, నీ మొగుడు ప్రేమ తర్వాత కురిపిస్తాళ్లే కాని మాకు ఆకలేస్తుంది, కొంచెం వంట చేసి పెట్టమ్మా. థ్యాంక్స్ అండి. ప్రమాదంలో పడబోతుందని కాపాడితే ప్రేమంటారేంటి వీళ్ళు? రండి గెస్ట్ గారు, రండి కూర్చోండి. తను గెస్ట్ ఏంటి? ఈ ఇంటి మనిషా? ఏ రిలేషన్ ఉందని ఈ ఇంటి మనిషి అవుతుంది?
చరణ్కి తన ఫ్రెండ్ అయింది, నీకు ఫ్రెండ్ కూతురైంది. అదేగా రిలేషను. అప్పుడు గెస్టే అంటారు. కూర్చోమ్మా. అవునమ్మా, చరణేడి? ఏవండి ఏవండి రండి భోంచేద్దురు గాని. భోజనమా? భోజనమా అని ఆశ్చర్యంగా అడుగుతావేంట్రా? ఈ టైంలో భోజనం కాక ఏం చేస్తారు? నాకు ఆకలిగా లేదు. వాడికి దీని చేత్తో చేసింది తినడం ఇష్టం లేదు. ఆకలిగా లేదా? ఏ ఒంట్లో బాలేదా? అదేం లేదురా. మరి తినడానికి ఏమైందిరా? చెప్పండి, మావయ్య గారు అడుగుతున్నారుగా. ఏంటి చెప్పేది? నీ చేత్తో చేసింది తినడం ఇష్టం లేదు నాకు. అందుకే ఆకలి లేదు అని చెప్తున్నాను. చాలా. ఏమైందిరా నీకు? నా ఇష్టం, నేను తిన్ను. ఏంటి ఇప్పుడు? అయితే ఆకలితో పడుకుంటావా? అంత కర్మ నాకేం పట్టింది? నేను ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాను. అది కాదురా, ఇంట్లో ఎంత చక్కగా వండి పెడితే ఆర్డర్ పెట్టుకోవడం ఏంటి? మావయ్య గారు వదిలేయండి. ఆయన భోజనం చేయకుండా కడుపు మార్చుకుంటే మనం బాధపడాలి కానీ ఆర్డర్ పెట్టుకుంటానంటున్నారు కదా, పెట్టుకోనివ్వండి. మీరు తినండి. ఈవిడ గారు ఉండింది తినాలంట. ఒక్క క్లిక్ కొడితే 100 రెస్టారెంట్లు, 100 మెనూలు. నచ్చింది తింటాను, నచ్చినట్టు ఉంటాను. నచ్చింది తింటావు, నచ్చినట్టు చేస్తావా? సరే, నేనేం చేస్తానో చూద్దువు గాని. మేడం ఆర్డర్ వచ్చింది మ్యామ్. చరణ్ అనే పేరు మీద ఫుడ్ ఆర్డర్ చేశారు. మా ఆయనే ఇవ్వండి. ఆల్రెడీ పే చేశారు మ్యామ్. పర్లేదు తీసుకో. థ్యాంక్ యూ మ్యామ్. అబ్బా, బాబు బిర్యానీ పెట్టుకున్నాడా? కానీ ఈ బిర్యానీ నీకు ప్రాబ్లం లేదు కదా చరణ్? ఏం చేస్తానో చూస్తానన్నావు కదా, చూపిస్తా.